దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. భీష్మ ఏకాదశి రోజున అవధూత దత్తపీఠం దుండిగల్ హైదరాబాద్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం సంపాదించడం జరిగింది. దేనికోసము అంటే విష్ణు సహస్ర నామాలు పాడడంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం సంపాదించడం జరిగింది. దాని వివరాల్ని ఈ వీడియోలో చూద్దాం. మేము 11 గంటలకి ఆ ప్రాంతానికి అక్కడికి చేరుకున్నామండి. మార్నింగ్ నుంచే కూడా అన్నీ స్టార్ట్ అయ్యాయి. మేము వెళ్ళేటప్పటికి 17 ఆవర్తుల పారాయణం ఫినిష్ అయిపోయింది. అంటే జరగదు, దాన్ని ఏమంటారు, వాడు జరిగేది వాడు చెప్పారు, వాడు అంటే అది జరుగుతుంది. అందుకు నిదర్శనం మన అప్పాజీ, మన బాలస్వామి గారు, మన పుష్పగిరి పీఠాధిపతి వారు. దానికి అటువంటి వారి ఆధ్వర్యంలో మనం చాంట్ చేసామంటే ఇది చాలా విశేషం. అందులేడని సందేహం ఎందుకు వెతికిన అందరిదే గలడన్నట్టు పిల్లలు ప్రహ్లాదుడు చెప్పాడు. మీ అందరిలో ఈ రోజు అయినా వెతుకుతున్నారు. ఇదిగో ఈ రూపాల్లో మన ఎదురుగుండా వచ్చి నిలబడ్డారు. అలా అజ్జీవారి రూపంలో, మన స్వామీజీ రూపంలో, అలాగే మన ఆనరబుల్ గవర్నర్ గారు కూడా మీ అందరినీ ఇలా కిడ్స్ అని చెప్పగానే ఆయన వెంటనే ఇమీడియట్ గా అవికమ్మా అన్నారు. దట్ ఈస్ అ వెరీ బిగ్ గిఫ్ట్ మనకి. కాబట్టి చాలా సంతోషం. అలాగే మన దత్తపీఠం తరపు నుంచి అందరూ కూడా నారాయణరావు గారు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన విశ్వాస సంస్థ అధినేత శ్రీధరన్ సార్ గారు. ఈయన ద్వారానే, ఈ సంస్థ ద్వారా ఎన్నో లక్షల మందికి విష్ణు సహస్రనామాలు ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవడం అన్నది జరిగింది. మీరు కూడా ఇలాగ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రయత్నం చేయండి. As a comprehensive syllabus for updating proficiency in chanting Buddha Sahasranam, 50 daily classes in 7 Indian languages for 21 days time with 2,500 devotees participating every month by creating about 50 satsang every month. In other words, 2 satsang daily your Vishwas is creating with the blessings of our Gurujis and Acharyas. Science in Sahasranam to deepen understanding, global presence in 71 countries with lakhs of student devotees, 2,600 plus satsang worldwide conducted the chain as Bhagavad Seva, creating daily satsang. Vishwas has launched several initiatives. ఈ విష్ణు సహస్ర నామాలు నేర్పించడం అనేది ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేర్పిస్తారండి. 21 రోజులలో పర్ఫెక్ట్గా ఎటువంటి దోషాలు లేకుండా, తప్పులు లేకుండా చదవడం ఎలాగా అన్నది మనకి నేర్పిస్తారు. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి దీనికి. Which was emphasizes the wisdom of the ancient scripts, the importance of spirituality in daily life, and instilling Indian tradition. ఇది మహాభారతంలో చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామనామాన్ని చేస్తూ జీవితంలో సార్థకం చేసుకోవాలని మహత్తరమైన కార్యాలని సంకల్పించినటువంటి శ్రీ విశ్వాస సంస్థ వారిని అభినందిస్తూ దీనిలో నన్ను భాగస్వామిని చేసినందుకు చాలా సంతోషపడుతూ ధన్యవాద సమాంజలు తెలియజేస్తున్నాను. Telangana government, Jishnudev Varmaji, to bless us all, guide us all in our future things. I would like to welcome Honorable Governor of Telangana, Shri Jishnudev Varmaji, with a big round of applause. మనందరం ఎంతో అదృష్టం చేస్తున్నాము. మొత్తం 5,000 మందికి పైగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. పిల్లలండి ఎన్ని స్కూల్స్ నుంచి వచ్చారు. పిల్లలే 1,000 నుంచి 2,000 మంది పిల్లలైనా ఉంటారండి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు వచ్చారు. అలాగే అనుగ్రహ భాషణం ఇవ్వడానికి శ్రీ పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర భారతీ మహాస్వామి గారు విచ్చేశారు.
रक्षतु वनमालि गदिशाङ्गी शङ्की चक्री च नन्दकी. ఒక్క 3 నిమిషాలు స్వామివారి ప్రవచనాన్ని అందరం విందాం. యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రవినాకసాభయకరాణం బిభ్రాణమర్గచ్చతిం ఛత్రీ భూతవణీంద్రమిందుదవనం లక్ష్మీంద్రసింహం భజే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సభారంభంలో మన రాజంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు సహస్రనామానికి తులతూగేటువంటి ఒక నామాన్ని మన చేత పలికించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందుకే శంకర భగవతుల వారిలో కూడా గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీమతి రూపవచస్రం, ఈ 2 కావాలి అంటే మిగతా 2 మనం చేయాలి. నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీన జనాయ చ గిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. అంటే ఏ మతి అయితే పరమాత్మ స్మరణ చెయ్యకుండా ఉంటుందో ఆ మతి మూఢమై ఉంటుంది. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి వాక్యాలలో ఒక అర్థాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ దేహాన్ని మనకి ఇచ్చినటువంటిది ఎవరు? తల్లి. తల్లి లేకపోతే మనకు దేహం లేదు. ఈ దేహంలో శక్తిని ఇచ్చినటువంటి వారు ఎవరు? తండ్రి. కాబట్టినే క్రమేణా ఈ దేహం అభివృద్ధి చెందుతూ ఉండగా మనకు నడక, మాట, ఆకలి, ఆలోచన, మనస్సు, కోరికలు, సాధనాయోగ్యమైనటువంటి బలములన్నీ కూడా పుడుతూ వస్తున్నాయి. దాన్నే ఆత్మావైపుత్ర నామాసి అని మనకు వేదమంత్రం కనిపిస్తున్నది. మరి ఆత్మజ్ఞానాన్ని మనకు అందించేటువంటి సాధనం ఎవరు? గురువు గారు. చూడండి, తల్లికి మూలమైనటువంటి దేహానికి స్థానం తల్లి అయితే, మన శరీరంలో ఉన్నటువంటి బుద్ధి, మనస్సు, శక్తి, వాక్కు, వీటికన్నిటికీ స్థానం తండ్రి. మరి సక్రమంగా వినియోగించుకునేటువంటి ప్రణాళిక ఎవరి వల్ల వస్తుంది? లోకంలో గురువు వల్ల మనకు ఆ యొక్క శక్తి కలుగుతుంది. ఈ 3 జీవితంలో లేకపోతే ఒక మనిషికి విజయము అనేటువంటి పరార్థము దక్కదు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. పిల్లలను కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం. గవర్నర్ గారి స్పీచ్, ఆ తర్వాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుకి సంబంధించిన కార్యక్రమం జరిగింది. Acharya, saints, scholars, devotees, and to my dear students, I am very happy to be here at Datta Peetham once again in such a short span of time. My previous visit was during Devi Navaratri, and today on Bhishma Ekadashi, the atmosphere is once again filled with divine vibrations. ఇప్పుడు వండర్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన ఘట్టాన్ని చూద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఎంతో అద్భుతమైన అవకాశం ఇది మనందరికీ కూడాను.
మనందరం కూడా స్వామివారి నామాలు పలకడంలో వరల్డ్ రికార్డ్ తెచ్చుకున్నాము. ఇంతకన్నా భాగ్యం ఎవరికి దక్కుతుంది? చాంటింగ్ కంటిన్యూ చేయండి అమ్మా. వండర్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ ఎందుకు వచ్చింది అంటే స్వామివారు నామాలు చక్కగా పలికాం మనం అందరం, అందుకని ఇది అందుకుంటున్నాం. మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరము కూడా స్వామివారి పేర్ల రూపాన మనం ఒక వరల్డ్ రికార్డ్ స్థాపించాము. ఓం నమో पावनो नमः कामगताक काम